హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మన రెసిపీ హెల్దీ లడ్డూలు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలైనా, పెద్దలైనా రోజుకొక లడ్డూ చొప్పున తినండి. మంచి బలంగా తయారవుతారు. సో, ఈ హెల్దీ లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాం. ఈ హెల్దీ లడ్డూలను చేయడం కోసం ఇలా ఒక మీడియం సైజ్ ఫుల్ కొబ్బరికాయని తీసుకొని దానిలోని కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి మరీ ఎక్కువైతే ఉండలు చుట్టడం సరిగ్గా రాదు. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని 1 కప్తో కొలిచి వేసుకోండి. మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి 2 కప్పులు అయింది. ఈ మిశ్రమాన్ని ప్యాన్లో జస్ట్ 1 నిమిషం పాటు కలిపి అలా పక్కన పెట్టుకోండి. ఎక్కువగా వేయించనవసరం లేదు. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి వేయించిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని దానిలో 1 కప్ బెల్లం తురుమును వేసుకోండి. మీరు ఏ కప్తో అయితే కొబ్బరి తురుమును కొలుచుకున్నారో అదే కప్తో 1 కప్ బెల్లం తురుము పడుతుంది. దీంట్లోనే 1/2 కప్ నీళ్లు కూడా వేసేసి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా కలుపుతూ కరిగించండి. బెల్లం కరిగితే సరిపోతుంది. మనకు పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. అలాగే మనకు 2 కప్పుల కొబ్బరి తురుముకు 1 కప్ బెల్లం సరిపోతుంది. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా! ఇలా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని మనం వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమంలో పోసుకోండి. ఇలా వడగట్టి పోసుకుంటే ఒకవేళ బెల్లంలో ఏదైనా నలకలు చెత్తగాని ఉన్నా పోతాయి. ఇలా బెల్లం నీళ్ళు మొత్తం పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. ఇది దగ్గరకు వస్తుంది, ముద్దకు వస్తుంది. అలా వచ్చే వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా కలుపుతూ ఉడికించడం వల్ల బెల్లం నీళ్ళలో కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, కొబ్బరి అంతా ఉడికి దాదాపు దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో 4 యాలకులను పొడి చేసుకొని వేసుకోండి. అంతా కలిసిపోయేలా కలుపుకోండి. ఈ స్టేజ్లో కలుపుతూ ఉండాలి, లేదంటే గిన్నె పల్చగా ఉంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, మిశ్రమం ఈ విధంగా గట్టిపడగానే కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని చేతితో ఇలా ఉండలాగా చేస్తే ఇలా ఉండలాగా రావాలి. ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. ఇలా వచ్చిన తర్వాత ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా చల్లారుతూ ఉంటుంది. ఈలోపు అదే స్టవ్ పై మరో ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల బాదాంని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కాజును వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మీ ఇష్టం. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంత క్వాంటిటీనే వేయాలని ఏమీ లేదు. ఇవి లైట్గా వేగిన తర్వాత దీనిలో తర్బూజా గింజలని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో కిస్మిస్ని వేసుకొని వేయించుకోండి. కిస్మిస్ నేను బ్లాక్వి తీసుకున్నాను. మీరు ఏ కలర్లో అయినా తీసుకోవచ్చు. ఇవి లైట్గా కలర్ మారి దోరగా వేగాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటన్నింటినీ ముందు మనం ఉడికించి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంలో వేసుకోండి. ఇలా కొబ్బరి మిశ్రమంలో వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి కాస్త చల్లారనివ్వండి. చాలా వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టలేం కదా! కాస్త చల్లారి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టండి. మీకు లడ్డూలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలుగా చేసుకుంటే ఈజీగా లడ్డూలు రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ కదా చేసుకోవడం. పిల్లలకు రోజుకొక లడ్డూ చొప్పున స్కూల్కి బాక్స్లో పెట్టి పంపించినా చాలు. లేదంటే ఇంటికొచ్చిన తర్వాత అయినా సరే రోజుకొక లడ్డూ ఇవ్వండి. మంచి హెల్దీ రెసిపీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. తేమ తగలకుండా పెడితే 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి.
వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.